మా ఆయుధం. దీన్ని ఎట్ట సరి చేయాలో కూడా తెలియదు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే, ఆల్రెడీ గార్డెన్ మనము రీసెట్ చేయడం మొదలుపెట్టాం కదండి. ఈరోజు ఇంకా ఇక్కడ మేముండే ఇంటికి మిద్దె పైన ఉన్నానన్నమాట. ఇక్కడ కూడా అంతా కూడా రీసెట్ చేయాలి. అంటే ఇక్కడ పెద్దగా మట్టి మార్చాల్సినంత ఇదేం లేదు, కానీ కొంచెం ట్రిమ్మింగ్ రీఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట. అదంతా వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, ఇగోండి అసలు ఎండాకాలం వచ్చినాక హార్వెస్ట్లే లేకుండా అయిపోయినాయి కదా. లేనిది ఉన్నట్టయితే చూపించలేము. మన దగ్గర ప్రజెంట్ హార్వెస్ట్ చేయడానికి అయితే ఏం లేవండి. ఇగోండి ఉన్నయే కోస్తున్నాను. చక్కగా బీరకాయలు కాసినాయి ఒక 2. ఇది బాగా మంచిగా వెయిట్ ఉంటాయండి. ఎందుకు మన కాసినవి మంచి వెయిట్ ఉంటాయి. ఇంకా అసలు కాకరకాయ అయితే ఈ తీగ ఉంది కదండి, దీనికి పిందెలు అసలు ఆకుకు ఒక పిందె పడినట్టు పడినాయి. కాకపోతే ప్రస్తుతము అప్పుడు ఎండలకి అన్నీ కూడా ఇలా వాడిపోయినట్టు అయిపోయినాయండి. ఇప్పుడు వర్షం పడింది కదా, మేబీ మరి తీగ అయితే తీయట్లేదు, ఉంచుదాము. ఇంకా ఇంకొక 2 డేస్ చూసి ఇక్కడ పైన షేడ్ నెట్ ఉందండి, అది కూడా తీసేద్దాము. తీసేసి మాకేంటంటే బోత్ సైడ్స్ నుంచి బాగా ఎండ పడుతుంది అనమాట. వెస్ట్ ఫేసింగ్ హౌస్, ఇటు కూడా ఖాళీగా ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ఏమి ఉండదు అనమాట. దాంతో అసలు ఎండ అన్ని వైపుల నుంచి ఫుల్గా పడుతుంది. ఇది బుజ్జికాయ. ముందు కొంచెం హార్వెస్ట్ చేసుకుందాము, చేసినాక అప్పుడు ఏం చేస్తున్నాను అనేది చూపిస్తాను. ఇక్కడ ఇది నేతి బీరకాయ అండి. నేను సమ్మర్ ముందు పెట్టిన విత్తనాలు ఇవి కొంచెం ఇప్పుడు బాగా చిగురు వస్తుంది. అసలు భలే కాసిందండి, మంచి సైజు వచ్చింది. ఇక్కడ ఇంకా పిందెలు ఉన్నాయన్నమాట. ఇదొకటి తీగ బాగానే ఉంది. ఇది ఈ తొట్లో పెట్టానండి. మొత్తం ఇవన్నీ కూడా మట్టి కదిలిచ్చి, వీటికి ఏం లేదు చేసేది. మట్టి మామూలుగా లూజ్గా బాగుంది. జస్ట్ కొంచెం ఎరువు యాక్టివేట్ చేయడం అనమాట. కొద్దిగా వేపిండిను, ఇంకా ఇది ట్రైకోడెర్మా వెరిడి, అవి కొంచెం వేసి ఒక 2 స్పూన్లు వేసి మట్టిని కొంచెం మంచిగా ప్రిపేర్ చేయడమే. ఇంకా మనకు అంతా కూడా ఇదిగోండి, ఇది ఉంది, తోటకూర మొలిసింది. కొంచెం కోసేసుకుని అప్పుడు పని చేసుకుందాము, లేదంటే వెళ్ళేటప్పుడు కోసుకుంటాను. ఇప్పటికి బీరకాయ ఉంది. అదన్నమాట సంగతి. ఇదిగోండి సపోటాలు ఉన్నాయండి. చక్కగా ఇవి పాల సపోటాలు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, మంచిగా తయారైపోయినాయి అనమాట. ఇంకా ఇవి కూడా కోసేస్తున్నాను. ఇక్కడ ముందు నేనైతే పాత వాటిలోంచి ఎండిపోయిన కొమ్మలు ఇలాంటివన్నీ తీసేస్తున్నానండి. తీస్తే మనకి ముందు వేస్ట్ తీసేసామనుకోండి, అప్పుడు తోట నీట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా కాపు అయిపోయిన తర్వాత ఇక ఇట్లా ఎండిపోయినాయి తీసేసుకుని అప్పుడు ఫ్రెష్గా పని చేసుకుందామని. మా ఉసిరి చెట్టు నిండా కూడా బాకేసింది చూడండి, అది బీరపాదు బాకేసింది. ఈ పాదుల జాతికి చెందిన మొక్కలు కనుక కొంచెం దూరంగా పెట్టకపోతే ఇదే ప్రాబ్లం. బీర విత్తనాలు కూడా వచ్చేసినట్టే మనకి. ఇంకా ఇక చూసారా, వినిపిస్తుందా? ఇంక ఈ సొరతీగ కూడా తీసేస్తున్నానండి. ఇంక ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకోవటం బెటరు, బాగాలేవు ఎలాగో. మనం మిద్దె తోట మీద ఇలాంటిది చూపిస్తా, దగ్గర చూపిస్తా. ఒక పెద్దది గ్రో బ్యాగ్ పెద్దది పెట్టుకోవడమో, లేకపోతే ఏదన్నా పెద్ద టబ్బు పెట్టుకోవడమో చేస్తే దానిలోకి మనం తీసేసిన ఈ కొమ్మలు ఇవన్నీ వేసేసి పెట్టి ఉంచితే మంచిగా ఎరువు అవుతాయి. అసలు ఇది ఎటు నుంచి ఎటు పోయిందో, దీన్ని ఎట్ట సరి చేయాలో కూడా తెలియదు.
మొన్న పాటింగ్ మిక్స్ ప్రపోర్షన్స్ అర్థం కాలేదండి, కొత్తగా చేసుకున్న వాళ్ళకి మాకు తెలియదు, కొంచెం క్లియర్గా చెప్పండి అని అడిగారు. ఏం లేదండి, మనము ఇప్పుడే కనుక మట్టి ప్రిపేర్ చేసుకుంటుంటే ఒక భాగం మట్టి, అలాగే ఒక భాగం ఏదైనా పశువుల ఎరువు అవనివ్వండి, వర్మీ కంపోస్ట్ అవనివ్వండి, లేదు అంటే కనుక ఏది అవైలబుల్ ఉంటే అదండి, కొబ్బరి పొట్టు కానీ, రంపం పొట్టు కానీ, మన వరి పొట్టు కానీ, ఇట్లా ఏదైనా మట్టి లూజ్గా ఉండడం కోసం ఏదైనా వాడుకోవచ్చు. మీరు అదొక భాగం అంటే ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి. ఏదైనా కూడా మట్టి ఎంత తీసుకుంటామో అంటే 30% మట్టి, 30%, 40% మట్టి తీసుకోవచ్చు, 30% కొబ్బరి పట్టు, అలాగే 30% ఏదైనా ఎరువు తీసుకున్నాక మనం దానిలోకి కొద్దిగా వేపిండి, అలాగే మిగిలిన ఐటమ్స్ ట్రైకోడెర్మా విరిడి అని ఇలాంటివన్నీ కూడా కలుపుకుంటే మట్టి మంచి సారవంతంగా ఉంటుందండి. చూసారండి, ఇదంతా కూడా ఎండాకులు అవన్నీ ఒక టబ్లో వేస్తే వచ్చిన ఎరువు అనమాట. ఇదిగోండి, అసలు ఎంత లూజ్గా ఉంటుందంటే లాస్ట్లోకి మనకు, కాకపోతే కొంచెం అది అవడానికి టైం పడుతుంది, కానీ అసలు మొత్తం అంతా లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట. ఇందులోకైతే నేను ఇంకేం ఎరువులు ఏమీ వేయట్లేదండి, జస్ట్ మట్టి కలిపేసి నింపేస్తాము. కొంచెం అదే ట్రైకోడెర్మా విరిడి అవి ఉన్నాయి నా దగ్గర, అవి వేస్తున్నాను. రాను ట్రైకోడెర్మా విరిడి ఇవి మాత్రమే వేస్తున్నానండి. ఇది ఏమి ఇందులో వర్మీ కంపోస్ట్ అయ్యే వేయట్లేదు. తోట ఊడ్చి ఎత్తిన మట్టి ఇదంతా కూడా అది. ఈ ఎండు కొమ్మలు అవి కట్ చేసిన తర్వాత అండి, మట్టి అయితే మొత్తం అంతా మంచిగా మా సాధనం చూపించిన ఇది ఎనపట్ల కాడ మా ఆయుధం, మట్టి తవ్వడానికి బాగా పనికొస్తుందండి. ఇది మంచిగా పనిచేస్తుంది. ఒకసారి బాగా కదిలించేసుకుంటే మొత్తం కింద నుంచి ఇది సీజన్ అంతా మనం మళ్ళీ కదిలించుకుంటూ ఉండాల్సింది ఎప్పటికప్పుడు. కానీ ఇప్పుడు చక్కగా మళ్ళీ ఎరువు వేసుకుని రెడీగా చేసుకుంటే బాగుంటుంది. అక్కడంటే మొక్కలు ఏం లేవు కనుక మనుషులు పెట్టి గబగబా 2 రోజుల్లో చేపించేసానండి. ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా, సో నెమ్మదిగా నేను చేసుకోవాల్సిందే. ఇదిగోండి, మొక్కలు ఎప్పుడు కూడా మనం ఎప్పటికప్పుడు మట్టి అనేది తవ్వుకుంటూ ఉండాలండి. తవ్వుకుంటూ ప్రాపర్గా మట్టి ఎప్పుడు కదిలించుకుంటూ ఉంటే ఏంటంటే మనకి మట్టి లోపల కూడా గాలి అనేది చక్కగా ఆడటం వల్ల వేరుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయి. వేరు వ్యవస్థ అనేది బాగుంటుందన్నమాట. ఇక్కడ నేనైతే మొత్తం మట్టి కుండీలన్నీ కూడా కదిలిచ్చేసి, ఇంకా వీటికేమి పాటింగ్ చేంజ్ చేయాల్సిన లేదండి, జస్ట్ కొంచెం వెర్మి కంపోస్ట్ వేసేస్తున్నాము. ఈ పెద్ద పాట్స్లో ఉన్న మొక్కలన్నీ కూడా అంటే పెద్దవి ఏం లేవు, అన్నీ ఖాళీగానే ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మట్టి మాత్రం ప్రాపర్గా కదిలిస్తున్నానండి. ఈ మట్టి అంతా లూజ్గానే ఉంటుంది, ఇందులో ఎక్స్ట్రాగా ఏం వేయాల్సిన పని లేదు. ఈ ఫ్రంట్లో వంగ మొక్కలు ఉన్నాయి, ఇవి తీసి మళ్ళీ పెడుతున్నాను. వంగ మొక్కలు అంటే కొంచెం మట్టి కదిలిచ్చేసి ప్రాపర్గా ఈ లైన్లో ముందు లైన్లో వంగ మొక్కలు పెట్టేసి వెనక వైపు నుంచి మనము ప్రాపర్గా పాకే మొక్కలు పెట్టుకోవచ్చు అనేది ప్లాన్ అనమాట. ఇంకా ఇంతవరకు అయితే ఈరోజు తోట పని అయిందండి. ఒకరోజే మొత్తం అయ్యేటట్టు అయితే ఏం అనిపించట్లేదు, చాలా వర్క్ అయితే చాలా ఉంది. ఇంకా నెమ్మదిగా చేస్తూ ఉంటాము, అది మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ ఇస్తూ ఉంటానండి. అదండి, మరి ఇంకా మీ పనులు ఎలా జరుగుతున్నాయి అంటే మీ తోట పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది నాకు తప్పకుండా తెలియజేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి అని ఆశిస్తూ మీ సునీత.